సో హలో గైస్ వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్ విత్ అ సూపర్ రెసిపీ. ఈరోజు అయితే మన లాస్ట్ ఈ సిరీస్ వెస్ట్ బెంగాల్ సిరీస్ వంటకాలు ఏదైతే ఉన్నాయో లాస్ట్ ఈరోజు డిష్ అనమాట. సో ఇదేంటంటే బంధాగోబీ డిమేర్ ఝోల్ అంటాము. సో ఇదేంటంటే కాలీఫ్లవర్ అండ్ ఎగ్స్ని కంబైన్ చేసి కుక్ చేస్తాం. సో ఇది చాలా బాగుంటుంది. సో చూడండి రెసిపీని. అండ్ ఇప్పటి వరకు అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ 227 సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారు మిమ్మల్ని. సో ఎలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే వస్తుంటా. సో యా, లెట్స్ గో టు రెసిపీ మేకింగ్. సో ఈ రెసిపీకి మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే బాయిల్డ్ పొటాటో, బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ కాలీఫ్లవర్, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు అండ్ పసుపు, ఇవన్నీ అండ్ మిగతా హోమ్ మేడ్ మసాలాస్ ఏవైతే ఉంటాయో ఆ మసాలాతో అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ అయితే మనం కడాయిని బాగా హీట్ అయిపోయింది కదా, దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాం. సో ఈ కాలీఫ్లవర్ అండ్ పొటాటోస్ని అయితే దుంపల్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. బట్ ఫ్రై చేసుకుని ముందు ఏంటంటే ఇది ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే చాలా బాగా హీట్ అవ్వకపోతే మాత్రం ఇవన్నీ కింద అంటే పట్టేసిన రకం అయిపోద్ది. సో ఆయిల్ అయితే చాలా బాగా హీట్ చేసుకొని దాంట్లో కాలీఫ్లవర్ ఫస్ట్ వేసి ఫ్రై చేసి తీసేయండి. ఆ తర్వాత దుంపలు వేసి మళ్ళీ కొంచెం రెడ్గా ఫ్రై చేసి తీసేసేయండి. దెన్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేసి తీసుకుంటాము. ఆ తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఈ హీట్ అయిన తర్వాత కాలీఫ్లవర్స్ అయితే వేసుకున్నాం. సో కాలీఫ్లవర్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనము తీసుకోవాలి బయటికి. సో ఎగ్స్ని అయితే ఇలా కట్స్ పెట్టుకున్నాను. సో ఏంటంటే ఎగ్స్ లోపల అయితే మసాలా బాగా అవుతుంది. సో కట్స్ అయితే పెట్టుకోండి ఎగ్స్లో. సో ఇప్పుడు ఆలూని కూడా ఫ్రై చేసుకుందాం. సో ఆలూ అయితే ఫ్రై అయిపోయింది. ఎలా ఫ్రై చేసుకోవాలి ఆలూని అయితే. సో ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసే ముందు అయితే కొంచెం పసుపు వేసుకున్నాము ఆయిల్లో. ఆ ఆయిల్లో కొంచెం పసుపు వేసి అయితే ఈ ఎగ్స్ని దాంట్లో డంప్ చేసేద్దాం. సో ఏంటంటే ఆ ఎగ్స్ ఏమో గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ట్రాన్స్పరెంట్ చాలా బాగా కలర్ వస్తుంది. సో కొంచెం పసుపు వేస్తుంది. సో చూస్తున్నారు ఎంత మంచి కలర్ వచ్చింది. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు. సో దీన్ని కూడా తీసి పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడైతే ఫ్రై అన్నీ అయిపోయి ఇప్పుడు బ్లాక్ జీరా, జీలకర్ర, సాజీరా అండ్ డ్రై రెడ్ చిల్లీ అయితే వేసేద్దాం పోస్ట్. వేసిన తర్వాత దీంట్లో అయితే మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాం. అండ్ దెన్ ఏదైతే గ్రీన్ చిల్లీస్ మనం స్లిప్ చేసి ఉంచుకున్నాం అవి కూడా వేసుకున్నాం. వేసుకొని దీన్ని అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు అయితే ఫ్రై చేసుకున్నాం. అండ్ దీంట్లో కొంచెం కలర్ కోసం అయితే పసుపు వేసుకున్నాం. సో ఆనియన్స్ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో అయితే మనం టమాటోస్ని దీంట్లో వేసుకున్నాం. టమాటోస్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం, ఎందుకంటే వేరే కుక్ అయిపోద్ది. సో సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేద్దాం. అండ్ దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సరేనా, ఆ పచ్చి వాసన అయితే వెళ్ళిపోవాలి. అప్పటి వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మసాలా అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లో ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకొని దీన్ని కొంచెం కలుపుకొని అయితే దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకుని అయితే ఆ ఆనియన్స్ అండ్ టమాటోస్ ఏవైతే వేసామో అది మొత్తం గ్రేవీలాగా మెల్ట్ అయిపోవాలి. సో అప్పుడు వరకు అయితే కొంచెం వాటర్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇవన్నీ ఆల్రెడీ కుక్డ్ కాబట్టి ఇవన్నీ వేసేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి గరం మసాలా అండ్ మిర్చి మసాలా వేసేసి దించుకోండి. యాడ్ చేసిన తర్వాత అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. సో ఈ టైంలో అయితే మనం ఆలూని యాడ్ చేసుకుందాం. తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం.
సో ఇప్పుడు బాగా అయితే ఉడికిపోయి, సో ఈ టైంలో అయితే ఎగ్స్ ఉంది, కాలీఫ్లవర్ ఏమో యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు కాలీఫ్లవర్ అండ్ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత అయితే దీంట్లో మనం సింపుల్గా కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాం. సో గరం మసాలా వేసుకొని, సో కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసి మన రెసిపీ అయితే రెడీ. సో ఇది రైస్, రోటీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో మన రెసిపీ అయితే అయిపోయింది. సో దీన్ని సర్వ్ చేసి మీకు టేస్ట్ అయితే చెప్తా ఎలా ఉందో. అండ్ అండ్ ఎవరైతే ఇంకా ఈ రెసిపీ గురించి ఎవరికి తెలియదో వాళ్ళైతే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ యా నేనైతే సర్వ్ చేసుకున్నా. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. మైండ్ బ్లోయింగ్. నేను చెప్తే నమ్మరు కానీ ఒక్కసారి ట్రై చేయండి. యూ విల్ లిక్ యువర్ ఫింగర్స్ అన్నారు. చాలా చాలా అయితే బాగుంది, చాలా బాగుంది. సో యా ఈ రోజుకైతే ఇదే మన బ్లాగ్ అండ్ ఇదే రెసిపీ. సో కోల్కతా సిరీస్, వెస్ట్ బెంగాల్ సిరీస్ అయితే ఈ రెసిపీతో క్లోజ్. సో నెక్స్ట్ ఏ సిటీ, ఏ స్టేట్ రెసిపీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా ఐడియా లేదు, బట్ స్టార్ట్ చేద్దాం. సో యా ఎలానే చూస్తూ ఉండండి. అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని వాళ్ళైతే వేరంగా వెళ్ళేసి టక్ 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 అనేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యా ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ కమెంట్లో అయితే నాకు చెప్పండి. సో థ్యాంక్ యూ అండ్ స్టే సేఫ్ అండ్ బాగుండండి. సో యా పీస్ అవుట్, బాయ్.